గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రాజమహేంద్రవరం కొవ్వూరు వద్ద వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.5 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డెల్టా కాల్వలకు 2100 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నీట మునిగిపోయింది. కోనసీమలో లంకల్ని వరద నీరు చుట్టుముడుతోంది. పి గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, రాజోలు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పి గన్నవరం వద్ద అక్విడెట్ ను వైనతయ్య గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి చేరికతో రాజమహేంద్రవరానికి వరద పోటెత్తింది. గోదావరి వరద ప్రవాహం నేపథ్యంలో మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు. గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 8,23,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ దిగువన ఉన్న కోనసీమలో నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మర పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు.